శ్రీమాత్రి నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మీకు నిజం చెప్పాలండి, మీరు బయటకు ఎంత రాజసంగా బలంగా కనిపిస్తున్నారో లోపల అంతకంటే లోతైన గాయాలను మోస్తున్నారండి. నమ్మిన వాళ్లే మిమ్మల్ని వెన్నుపోటు పొడిచిన ఈ కాలాన్ని భరిస్తూ నా విలువ ఎప్పుడు గుర్తిస్తారు అని ఎదురు చూస్తున్నారా? అయితే ఆగండి. ఈ మే నెలలో మీ జీవితాన్ని మలుపు తిప్పే రోజులైతే రాబోతున్నాయండి. నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడుకోపోయేది కేవలం రాశి ఫలాలు కాదండి. ఇది సింహరాశి వారి జీవితంలో లోపల జరుగుతున్న ఒక నిశ్శబ్ద విప్లవం గురించి. ఈ మే నెల మాసంలో ముఖ్యంగా ఈ కాలంలో మీ జీవితానికి ఒక కీలక మలుపు రాబోతుందండి. మీరు చాలా కాలంగా మౌనంగా భరిస్తూ వచ్చిన అవమానాలు కానివ్వండి, నిరాశలు కానీ, మరియు మీ శ్రమకు తగ్గ గుర్తింపు రాకపోవడం వంటి ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం అయితే ఇదేనండి. ప్రస్తుత గ్రహగతులను గమనిస్తే కనుక రాహువు మీ మానసిక ఒత్తిడిని కలిగించిన, గురువు మీ వృత్తిలో ఒక కొత్త వెలుగును తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడండి. అసలు ఈ రోజుల్లో మీ జీవితంలో ఏ అధ్యాయం ముగియాలి, ఏది కొత్తగా మొదలవ్వాలి, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును బంగారుమయం చేస్తుంది వంటి విషయాలను ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకుందామండి. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలానే ఒంటరిగా ప్రశాంతంగా కూర్చొని చివరి వరకు వినండి. సింహరాశి వారు బయటకు రాజసం ఉట్టిపడేలాగా చాలా బలంగా కనిపిస్తారు. కానీ మీ లోపల మాత్రం ఎవరికీ చెప్పుకోలేని బాధలు, నమ్మిన వాళ్ళ నుంచి ఎదురైన నిరాశలు, మీ శ్రమకు తగ్గ గౌరవం దక్కకపోవడం వంటివి మిమ్మల్ని చాలా కాలంగా వేధిస్తున్నాయండి. నేను ఇంత నిజాయితీగా ఉన్నా నాకెందుకు ఇలా జరుగుతుంది, నా విలువను ఈ లోకం ఎప్పుడు గుర్తిస్తుంది అనే ప్రశ్నలకు సమాధానం దొరికే సమయం కూడా వచ్చేసిందండి. అయితే గత కొంతకాలంగా మీ జీవితంలో ఏదో తెలియని నిశ్శబ్ద మార్పు చోటు చేసుకుంటుందనే భావన మీలో బలంగా ఉంటుందండి. బయటకు చూస్తే అవే పాత పనులు, అవే మనుషులు మరియు అవే బాధ్యతలు కనిపిస్తున్నప్పటికీ అంతరంగంలో మాత్రం మీరు మునుపటిలాగా లేరండి. గతంలో చిన్న విషయాలకే తీవ్రంగా స్పందించే మీ మనసు ఇప్పుడు లోతైన ఆలోచనలో పడుతుంది. ఇది మీ బలహీనత కాదండి, మీ ఆత్మను శుద్ధి చేసే ఒక ప్రక్రియని గుర్తుంచుకోవాలి. ప్రస్తుతం మీరు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనాన్ని ఆశ్రయించడం మొదలు పెడతారు. ఎవరైనా మిమ్మల్ని విమర్శించినా లేదంటే ఏమన్నా సరే వెంటనే జవాబు ఇవ్వాలనే ఆతృత మీలో తగ్గుతుందండి. ఈ నిశ్శబ్దం మీరు ఓడిపోతున్నారని కాదు, మీరు మానసిక పరిపక్వతను ఎదుగుతున్నారని అర్థం అనమాట. ఇప్పటి వరకు మీరు భరించిన ప్రతి అవమానం, ప్రతి నిరాశ మరియు ప్రతి నిరీక్షణ ఈ రాబోయే గొప్ప మార్పుకు ఒక బలమైన పునాదిగా మారుతాయండి. మీరు అత్యంత హృదయపూర్వకంగా నమ్మిన వ్యక్తులే మీకు లోతైన గాయాలు ఇచ్చిన కాలం కూడా ఇప్పుడు ముగింపు దశకు చేరుకుంటుందండి. మీరు ఎదుటి వారికి అవసరమైన సమయం, ప్రేమ, సహాయం మరియు మద్దతును వెనుకాడకుండా అందించారు. కానీ ప్రతిఫలంగా మీకు లభించింది కేవలం నిర్లక్ష్యం లేదంటే మౌనం మాత్రమే. శత్రువుల కంటే మీ సొంత మనుషుల నుంచే మీకు ఎక్కువ గాయపడడం మిమ్మల్ని వివేకవంతులుగా మార్చిందండి. ఇప్పుడు మీ జీవితంలో ఎవరు ఉండాలి మరియు ఎవరు దూరం కావాలి అనే విషయంలో మీకు ఒక స్పష్టమైన అవగాహన కూడా ఏర్పడుతుందండి. కొందరు వ్యక్తులు మీ జీవితం నుంచి నిష్క్రమించడం మీకు మొదట బాధ కలిగించినా అది మీ భవిష్యత్తు మనశ్శాంతి కోసం ప్రకృతి కల్పిస్తున్న ఒక రక్షణ కవచమని మీరు గ్రహించాలండి. ఇకపై మీ విలువను గుర్తించిన వారిని మీరు పట్టించుకొని వేలాడరండి. ఇది మీ వ్యక్తిత్వంలో వస్తున్న గొప్ప మార్పు. సింహరాశి వారు ఈ మే నెల మాసంలో గ్రహగతుల ప్రభావం వల్ల మీరు కొన్ని విషయాల్లో అత్యంత అప్రమత్తంగా ఉండవలసి ఉంటుందండి. ముఖ్యంగా మీ మాట తీరు మరియు ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించడం మీ భవిష్యత్తుకు ఎంతో శ్రేయస్కరం అండి. ప్రస్తుతం రాహువు ప్రభావం వల్ల మీరు తెలియకుండానే కొన్ని సందర్భాల్లో చాలా కఠినంగా లేదంటే ఆవేశంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుందండి. ఈ అనాలోచిత మాటలు మీ ప్రాణ స్నేహితులతో లేదంటే అత్యంత సన్నిహితులతో అనవసరమైన విభేదాలకు దారితీయవచ్చండి. కాబట్టి ఏ విషయాన్నైనా కూడా మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించండి. మీలోని రాజసాన్ని సంయమనంతో ప్రదర్శించడం ఈ నెలలో మీకు అత్యంత ఆవశ్యకమండి. ఈ మౌనం మీ బంధాలను కాపాడుతుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రయాణాల విషయంలో కూడా మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాలండి. ముఖ్యంగా ఈ మే నెలలో మధ్యకాలంలో మీరు చేసే దూర ప్రయాణాల్లో వాహనాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండాలండి. ఈ సమయంలో వేగాన్ని తగ్గించి ఏకాగ్రతతో ప్రయాణించడం వల్ల సాధ్యమయ్యే ఆటంకాలకు మీరు సమర్థవంతంగా అధిగమించగలుగుతారండి. ఆరోగ్యపరంగా చూస్తే చిన్నపాటి ఉదర సంబంధిత సమస్యలు లేదంటే నిద్రలేమి వంటి ఇబ్బందులు మిమ్మల్ని కొంతవరకు వేధించవచ్చండి. ఇవి మీ శరీరం మీకు ఇస్తున్న సంకేతాలని గ్రహించండి. వాటిని ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా తగిన విశ్రాంతి తీసుకోవడం వల్ల కోల్పోయిన శక్తిని మరియు ఉత్సాహాన్ని తిరిగి పొందవచ్చండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు పాటిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందడుగులు వేస్తే ఈ మే నెలలో మీకు అద్భుతమైన విజయాలను కూడా అందుకుంటారండి. ఈ మే నెలలో అష్టమ రాహు ప్రభావం అత్యధికంగా ఉంటుందండి. కాబట్టి ఈ సమయంలో నిర్జిత ప్రదేశాలకు అంటే ఎవరు లేని నిర్మానుష్య ప్రాంతాలకు ఒంటరిగా వెళ్ళకపోవడం మంచిది.
ముఖ్యంగా రాత్రి వేళల్లో పాతబడిన భవనాలు లేదంటే చీకటిగా ఉండే ప్రదేశాలకు వెళ్ళడం వల్ల మీ మానసిక ఆందోళన పెరిగే అవకాశం కూడా ఉంటుందండి. అలాగే ఈ కాలంలో గ్రహాల స్థితి అనుకూలంగా లేనందున లోతైన జలపాతాలు, నదులు లేదంటే సముద్ర తీరాలకు వెళ్ళినప్పుడు నీటిలోకి వెళ్లే ప్రయత్నం అయితే చేయకండి. దూరంగా ఉండి ప్రకృతిని ఆస్వాదించడం మాత్రం శ్రేయస్కరమండి. ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు అవసరమని గ్రహ గదులు సూచిస్తున్నందున ప్రమాదకరమైన కొండ ప్రాంతాలు లేదంటే ఎత్తైన ఘాట్ రోడ్లలో ఈ సమయంలో వాహనాలు నడపడం అంత మంచిది కాదు. మీ మనశ్శాంతిని దెబ్బతీసే అనవసర వివాదాలు జరిగే చోట్లకు కూడా మీరు ఉండకూడదండి. అటువంటి పరిస్థితుల నుంచి మౌనంగా వైదొలగడమే మీ వ్యక్తిత్వానికి మరియు భవిష్యత్తుకు రక్షణనిస్తుందండి. ఈ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల మీరు ఎదురయ్యే ఆటంకాలను తప్పించుకొని ఈ మే నెలలో అనుకున్న విజయాలను కూడా అందుకుంటారండి. రాహు ప్రభావం వల్ల కొన్నిసార్లు మీరు తెలియకుండానే కఠినంగా మాట్లాడే అవకాశం కూడా ఉంటుందండి. ఇది మీ సన్నిహితులతో విభేదాలు దారితీయవచ్చండి. కాబట్టి మాట్లాడే ముందు ఒక్క నిమిషం ఆలోచించడం మంచిది. ఆర్థిక పరంగా మీరు ఎన్నాళ్ళు పడ్డ కష్టానికి మరియు మీ శ్రమకు తగ్గ ఫలితం రావడం లేదని చెప్పి నిరాశ మీలో ఉంటుందండి. కొన్నిసార్లు మీ ప్రయత్నాలన్నీ కూడా వృధా అవుతున్నాయేమో అన్న సందేహం కూడా మిమ్మల్ని వేధిస్తుంది. అయితే ఈ మే నెలలో గ్రహాల అనుకూలత వల్ల ఒక కొత్త ఆలోచన లేదంటే ఒక కొత్త పరిచయం రూపంలో మీ ముందుకు ఒక అద్భుతమైన అవకాశం కూడా రాబోతుందండి. ఇది ప్రారంభంలో చిన్నదిగా అనిపించిన దాని లోతు మరియు ప్రభావం మీరు ఊహించిన దానికంటే కూడా చాలా ఎక్కువగా ఉంటుందండి. ఈ అవకాశాన్ని తక్కువ అంచనా వేయకుండా వెంటనే నిర్ణయం తీసుకోకపోయినా దానిని నిశ్చితంగా గమనించండి. ఎందుకంటే ఇది మీ ఆర్థిక స్థితిగతులను మార్చే ఒక బలమైన సంకేతం అండి. గత పొరపాట్ల నుండి కూడా నేర్చుకున్న పాఠాలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయండి మరియు మీ అసలైన సామర్థ్యాన్ని మీరు మళ్ళీ గుర్తుంచుకునేలాగా చేస్తాయి. కుటుంబంలో కూడా అనవసర వాదనల కంటే కూడా మౌనమే ఎక్కువగా మాట్లాడే ఈ దశ మీ వ్యక్తిత్వ పరిపూర్ణతకు నిదర్శనమండి. ప్రస్తుత కాలంలో మీ చుట్టూ ఉన్నవారు మిమ్మల్ని అర్థం చేసుకునే స్థాయి తగ్గినట్టు మీకు అనిపించవచ్చండి. అందుకే కొన్ని విషయాలు చెప్పాలనిపించినా కూడా చెప్పకుండా మీలోనే దాచుకుంటూ ఉంటారు. అయితే ఈ మార్పు వెనుక ఒక లోతైన అర్థం కూడా ఉంటుందండి. ప్రతి సమస్యను కేవలం మాటలతోనే పరిష్కరించలేమని, కొన్ని సందర్భాల్లో మౌనమే అన్నిటికంటే పెద్ద సమాధానమని మీరు గ్రహిస్తారు. ఈ దశలో మీరు అనవసరమైన వాదనల నుండి దూరంగా ఉండటం అనేది మీ బలహీనత కాదండి. అది మీ మనశ్శాంతిని కాపాడుకునే ఒక వ్యూహం అన్నమాట. కుటుంబంలో మీ పాత్ర మారుతుందండి. మీరు ఎక్కువగా మాట్లాడే స్థితి నుండి అందరినీ నిశితంగా గమనించే స్థితికి వెళ్తారు. ఈ మౌనం వల్ల కొన్ని చేదు నిజాలు బయటపడతాయండి. ఎవరు నిజంగా మీ పక్షాన ఉన్నారు, ఎవరు కేవలం మాటలకే పరిమితమయ్యారు అనే విషయంలో మీకు పూర్తి స్పష్టత అనేది వస్తుందండి. ఇది కొంత బాధ కలిగించినప్పటికీ కూడా భవిష్యత్తులో మీరు సరైన నిర్ణయాలు తీసుకోవడానికి ఈ అనుభవం ఎంతో ఉపయోగపడుతుందండి. ఒకానొక దశలో మీరు మీపై మీరే నమ్మకాన్ని కోల్పోయి కూడా ఉండవచ్చండి. బయటకు మీరు చాలా బలమైన వ్యక్తిగా కనిపించిన అంతరంగంలో మాత్రం సందేహాలు మిమ్మల్ని వేధిస్తూనే ఉంటాయండి. నేను సరైన దారిలోనే ఉన్నానా, నేను తీసుకునే నిర్ణయాలు తప్ప అనే ప్రశ్నలు మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయండి. కానీ ఇప్పుడు ఆ స్థితి మారుతుందండి. చిన్న చిన్న విషయాల్లోనే మీరు మీ శక్తిని తిరిగి గుర్తించుకుంటారు. మీరు తీసుకున్న ఒక నిర్ణయం సరైన ఫలితాన్ని ఇవ్వడం, మీ మాటకు తగిన గౌరవం దక్కడం లేదా ఒక పని విజయవంతంగా పూర్తి కావడం వంటివన్నీ కూడా మీలో ఆరిపోతున్న ఆత్మవిశ్వాసాన్ని మళ్ళీ వెలిగిస్తాయి. ఇది ఒక్క రోజులో జరిగే మార్పు కాదండి, కానీ ఈ రోజుల్లోనే ఆ ప్రక్రియ మొదలవుతుంది. మీరు మళ్ళీ మీలోని సహజ సిద్ధమైన నాయకత్వ లక్షణాలను అనుభూతి చెందుతారు. మీ మీద మీకు గర్వం కలిగే ఒక అద్భుతమైన దిశకు మీరు ప్రారంభం కాబోతున్నారండి. సింహరాశి వారు ప్రేమ విషయంలో ఎప్పుడు కూడా చాలా నిజాయితీగా ఉంటారండి. కానీ అదే నిజాయితీ మీకు కొన్నిసార్లు తీరని బాధను మిగులుస్తుంది. ఎదుటివారి భావాలను అర్థం చేసుకోవడానికి మీరు ఎంతగానో ప్రయత్నిస్తారు. పరిస్థితులు మెరుగవుతాయని లేదంటే వారు మారతారని చాలా కాలం ఆశగా ఎదురు చూశారు. ఇప్పుడు ఆ ఆశలకు ఒక స్పష్టత వచ్చే అవకాశం కూడా ఆసన్నమైందండి. ఈ రోజుల్లో ప్రేమలో ఉన్నవారికి ఒక ఖచ్చితమైన నిజం తెలుస్తుంది. అది మీకు అనుకూలంగా ఉండవచ్చు, లేదంటే కొంత కఠినంగా కూడా అనిపించవచ్చు. కానీ అది మాత్రమే పరమ సత్యం అండి. అర్ధ సత్యాలతో లేదంటే అపోహలతో కొనసాగుతున్న బంధాల్లో ఇక స్పష్టత అనేది వస్తుందండి. ఎవరి మనసులో ఏముందో బహిర్గతమవుతుంది. ఇది మీకు కొంత వేదనను కలిగించిన దీర్ఘకాలంలో మీకు మానసిక శాంతిని ఇస్తుందండి. మీరు ప్రేమను కోల్పోవడం లేదు, బదులుగా మీకు నిజంగా అర్హమైన ప్రేమ వైపు మీ ప్రయాణం సాగడానికి ఇది ఒక మార్గాన్ని సుగమం చేస్తుందన్నమాట. వృత్తిపరంగా సింహరాశి వారు ఒక అద్భుతమైన మార్పును చవిచూడబోతున్నారండి. గత కొంతకాలంగా మీరు చేస్తున్న పనికి తగిన గుర్తింపు లభించడం లేదని లేదా మీ ఎదుగుదల ఆగిపోతుందని మీరు భావించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారబోతున్నాయండి. గురు భగవానుడు అనుగ్రహం వల్ల మీరు చేస్తున్న పనికి ఉన్నతాధికారుల నుండి ప్రశంసలు లభిస్తాయండి. కొత్త బాధ్యతలు లేదంటే పదోన్నతులకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం కూడా బలంగా ఉందండి. మీరు డిజిటల్ కంటెంట్ క్రియేషన్ లేదంటే సృజనాత్మక రంగాల్లో ఉన్నట్లయితే కనుక మీ పనికి ఊహించిన గుర్తింపు లభిస్తుంది. అయితే ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవడానికి ఇది సరైన సమయం అయితే కాదండి. వచ్చే అవకాశాలను నిశ్చితంగా పరిశీలించి అడుగు వేయండి. వ్యాపారస్తులకు ఈ నెల చాలా ఆశాజనకంగా ఉంటుందండి. గతంలో నిలిచిపోయిన ప్రాజెక్టులు మళ్లీ ప్రారంభం కావడమే కాకుండా పాత బకాయిలు వసూలు కావడం వల్ల
వల్ల ఆర్థికంగా కొంత ఊరటైతే లభిస్తుందండి. కొత్త వ్యాపార ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఈ మే నెల 2వ వారం అత్యంత అనుకూలమైందండి. అయితే అష్టమ రాహు ప్రభావం వల్ల ఎవరితోనైనా భాగస్వామి ఒప్పందాలు చేసుకునేటప్పుడు పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించడం అయితే ముఖ్యమండి. ముఖ్యంగా కా, సా, చా అక్షరాలతో పేరు మొదలయ్యే వారితో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలండి. పెట్టుబడుల విషయంలో తొందరపాటు వద్దండి. స్థిరమైన మరియు సుదీర్ఘమైన కాలం లాభాలిచ్చే మార్గాలను ఎంచుకోండి. విద్యార్థులకు ఈ సమయం ఏకాగ్రతను పెంచేదిగా ఉంటుందండి. ముఖ్యంగా ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకునే వారికి, లేదంటే పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి అనుకూలమైన వార్తలు అందుతాయండి. రాహు ప్రభావం వల్ల మధ్య మధ్యలో పరధ్యానం కలిగే అవకాశం ఉన్నప్పటికీ కూడా మీ పట్టుదల మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తుందండి. మీరు నేర్చుకున్న పాఠాలు మరియు మీరు పడ్డ శ్రమ వృధా కాదండి. మీ జ్ఞాపక శక్తి మరియు గ్రహణ శక్తి అద్భుతంగా పనిచేస్తాయండి. గురువు అనుగ్రహం వల్ల పెద్దల నుండి, లేదంటే గురువు నుండి మీకు సరైన మార్గదర్శకం లభిస్తుందండి. ఇది మీ కెరియర్ నిర్ణయాల్లో కీలక పాత్ర పోషిస్తుందండి. ఉద్యోగ, వ్యాపార మరియు విద్యా రంగాల్లో ఆటంకాలు తొలగి విజయం సిద్ధించాలంటే కనుక నిత్యం ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని పఠించండి. మీలోని ఆత్మవిశ్వాసాన్ని పెంచుకొని భయం వదిలి అడుగు వేయండి. ఈ మే నెల మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది కూడా కాబోతుందండి. ఈ మే నెల సింహరాశి వారికి ఒక అద్భుతమైన పరివర్తన కాలం కాబోతుంది. కాబట్టి ఈ నెలలో మీరు ఎవరితోనూ స్నేహం చేయాలి, ఎవరి పట్ల అప్రమత్తంగా ఉండాలి అనే విషయంలో గ్రహగతులు స్పష్టమైన సూచనలు ఇస్తున్నాయండి. ముఖ్యంగా మీ పేరులోని మొదటి అక్షరం ఆధారంగా చూస్తే కనుక ఆ, మా, రా, నా అక్షరాలతో పేరు మొదలయ్యే వాళ్ళు వ్యక్తులు మీకు ఈ కాలంలో వెన్నుదన్నుగా నిలుస్తారండి. వారి సలహాలు మీ వృత్తిపరమైన ఎదుగుదలకు, లేదంటే ఆర్థిక స్థిరత్వానికి ఎంతో తోడ్పడతాయండి. అయితే పేరులోని మొదటి అక్షరం కా, సా, చా ఉన్న వ్యక్తులు విషయంలో మాత్రం మీరు కొంత అప్రమత్తంగా ఉండాలండి. మీరు ఈ పై అసూయ పెంచుకునే అవకాశం, లేదంటే మీ రహస్యాలను ఇతరులకు వెల్లడించే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి మీ వ్యక్తిగత విషయాలను అందరితోనూ పంచుకోకపోవడం ఉత్తమం అండి. ఈ నెలలో మీరు ఎదుర్కొన్న ప్రతి చేదు అనుభవం మిమ్మల్ని బలహీనపరచడానికి కాదండి, మిమ్మల్ని మరింత వివేకవంతుడిగా తీర్చిదిద్దడానికని గుర్తుంచుకోవాలి. మీ జాతక చక్రంలో ప్రస్తుతం ఉన్న గ్రహదోషాలను నివారించుకుని అనుకున్న పనులు విజయం సాధించడానికి కొన్ని సులభమైన పరిహారాలు కూడా పాటించడం చాలా అవసరం అండి. సింహరాశికి అధిపతి సూర్యుడు కాబట్టి ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో ఆదిత్య హృదయం పఠించడం వల్ల మీలోని అద్భుతమైన ఆత్మవిశ్వాసం పెరుగుతుందండి. అలాగే రాహుదోష ప్రభావం తగ్గడానికి ప్రతిరోజు పక్షులకు ధాన్యపు గింజలు, లేదంటే నీటిని ఏర్పాటు చేయటం మంచిదండి. ఇది మీ చుట్టూ ఉన్న ప్రతికూలతను తొలగిస్తుందండి. సోమవారాల్లో శివలింగానికి అభిషేకం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందండి. ఈ నెలలో మీ జీవనశైలిని మార్చుకోవాలని మీ శరీరం చేసే సూచనలు నిర్లక్ష్యం చేయకండి. సరైన విశ్రాంతి మరియు ఆహారం మీ శక్తిని తిరిగి ఇస్తాయండి. సింహరాశి వారు పుట్టుకతోని విజేతలండి, కానీ గత కొంతకాలంగా మీరు అనుభవిస్తున్న పరిస్థితులు మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండవచ్చు. గుర్తుంచుకోండి, ఆకాశంలో సూర్యుడు ఒక్కడే ఉన్న లోకమంతటికి కూడా వెలుగునిస్తాడండి. మీరు కూడా మీ జీవితంలో అలా ప్రకాశించే సమయం ఆసన్నమైందండి. ఈ మే నెలలో మీరు తీసుకున్న ప్రతి నిర్ణయం భయంతో కాకుండా అనుభవంతో కూడిన ఆత్మవిశ్వాసంతో ఉండాలండి. గతం మీకు పాఠాలను నేర్పింది, వర్తమానం మీకు అవకాశాలను ఇస్తుంది, భవిష్యత్తు మీ విజయానికి వేదిక కాబోతుంది. మీ విలువను గుర్తించని వారి కోసం బాధపడటం ఆపి మీలోని నాయకత్వ లక్షణాలను బయటకు తీయండి. భగవంతుడు మీ సహనాన్ని పరీక్షించాడే తప్ప మీకు అన్యాయం చేయడండి. ఈ నిశ్శబ్ద మార్పు మీ జీవితంలో ఒక గొప్ప అధ్యయనానికి నాందు పలుకుతుందండి. గత కొంతకాలంగా మీరు మీ బాధ్యతలకు మరియు ఇతరుల అవసరాలకు ఇచ్చిన ప్రాధాన్యత మీ స్వంత ఆరోగ్యంపై చూపలేదండి. మీ శరీరం ఇప్పుడు మీకు కొన్ని సంకేతాలను కూడా పంపిస్తుంది. ఆ మాటను వినవలసిన సమయం కూడా ఆసన్నమైందండి. అది పెద్ద మార్పులు అవసరం లేదండి. సమయానికి తగిన విశ్రాంతి, పోషకాహారం మరియు కొంత సమయం మౌనంగా గడపడం వంటి చిన్న చిన్న మార్పులే మీలో అద్భుతమైన శక్తిని నింపుతాయండి. మీ శారీరక ఆరోగ్యం మెరుగైతే మీ ఆలోచనలు స్పష్టత వస్తుందండి. తద్వారా మీరు తీసుకునే నిర్ణయాలు మరింత ప్రభావవంతంగా మారతాయండి. మీ ఆరోగ్యం బాగుంటేనే మీరు మీ సామ్రాజ్యాన్ని సరైన రీతిలో ఎలగలరనే నిజాన్ని గుర్తుంచుకోవాలి. పని విషయంలో మీరు ఒకే దారిలో నడుస్తున్నట్టు ఎదుగుదల ఆగిపోయిందన్న భావన మీలో కలగవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయండి. ఒక కొత్త బాధ్యత, లేదంటే ఊహించని అవకాశం మీ ముందుకి రాబోతుంది. ఇది ప్రారంభంలో కొంత భారంగా లేదా సవాలుగా అనిపించినప్పటికీ మీలోని అసలైన సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పే వేదిక ఇదే అవుతుందండి. ఇప్పటి వరకు మీ శ్రమను ఎవరు గుర్తించలేదని మీరు బాధపడి ఉండవచ్చు, కానీ ఇప్పుడు మీ కష్టానికి తగిన ప్రతిఫలం మరియు గుర్తింపు లభించే దశ కూడా మొదలైందండి. ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఎదురైనప్పుడు వెనుకాడకండి, ఎందుకంటే ఆ నిర్ణయమే మీ భవిష్యత్తు దిశను మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుందండి. ఇప్పటి వరకు మీరు బయట ప్రపంచం, పేరు, గుర్తింపు మరియు ఫలితాలపైన ఎక్కువ దృష్టి పెట్టారు, కానీ ఇప్పుడు మీ అంతరంగంలోనికి మీరు చూసుకోవాల్సిన సమయం అయితే వచ్చిందండి. మీరు ఆధ్యాత్మికంగా ఒక కొత్త స్థాయికి చేరుకుంటారు.
భక్తి అనేది కేవలం నమ్మకం మాత్రమే కాకుండా ఒక అనుభూతిగా మీరు అనుభవంలోనికి వస్తుందండి. ఒంటరిగా ఉన్నప్పుడు మీకు కలిగే ఆ ప్రశాంతత, కొన్ని శ్లోకాలు లేదంటే దైవక మాటలు మీ మనసును తాకడం, ఇవన్నీ మీకు సరైన దారిని చూపే ప్రక్రియలండి. ఈ ఆధ్యాత్మిక బలం మీకు క్లిష్ట సమయాల్లో సరైన నిర్ణయాలు తీసుకునే శక్తిని మరియు గుండె నిబ్బరాన్ని కూడా ప్రసాదిస్తుందండి. కుటుంబమే మీ బలం అయినప్పటికీ కూడా గత కొంతకాలంగా కొన్ని అర్థం కాని దూరాలు లేదా మాటల తేడాలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఎదుటివారు మిమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకున్నారనే సందేహంతో మీరు చాలా విషయాలను మౌనంగా భరిస్తూ వచ్చారండి. అయితే ఇప్పుడు ఆ పరిస్థితిలో మీరు మార్పు రాబోతుందండి. కుటుంబంలో జరిగే ఒక ముఖ్యమైన చర్చ మొదట కొంత ఉద్రిక్తతను కలిగించినప్పటికీ కూడా చివరికి అది ఒక స్పష్టతకు వస్తుందన్నమాట. ఎవరి పాత్ర ఏమిటి, ఎవరి బాధ్యతలు ఏమిటి అనే విషయాలు తేలిపోతాయండి. ఈ చర్చ వల్ల మీ మనసులోని భారం తగ్గి కుటుంబ సభ్యుల మధ్య మళ్ళీ సయోధ్య కుదిరే అవకాశం కూడా బలంగా కనిపిస్తుందండి. ఈ రోజులో అకస్మాత్తుగా కొన్ని పాత జ్ఞాపకాలు మీ మనసును తాగుతాయండి. ఒక వ్యక్తి, ఒక పాత సంఘటన లేదంటే గతంలో ఎవరో అన్నమాట మీ ఆలోచనల్లో తిరుగుతూ ఉంటాయి. ఇది కేవలం యాదృచ్ఛికం కాదండి. మీరు గతంలో చేసిన తప్పుల నుండి లేదంటే వదిలేసిన అవకాశాల నుండి నేర్చుకోవాల్సిన పాఠాలను ఈ జ్ఞాపకాలు గుర్తు చేస్తున్నాయండి. మీరు ఎదగడానికి ఎంత దూరం వచ్చారో, ఎంతటి కష్టాలను అధిగమించారో గుర్తు చేసుకోవడానికి ఇది ఒక అవకాశం అనమాట. ఆ జ్ఞాపకాలను చూసి భయపడకుండా వాటిని అంగీకరించి ముందుకు సాగితేనే మీరు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి చేరుకోగలుగుతారండి. గత కొంతకాలంగా మీరు మోసిన బాధ్యతల భారం ఇప్పుడు క్రమంగా తగ్గుముఖం పట్టబోతుందండి. మీ కుటుంబంలోని సంఘర్షణలు గుర్తించి మీకు మళ్ళీ వెనుదన్నుగా నిలబడే అద్భుతమైన దిశ కూడా ఇదేనండి. ఆర్థిక పరిస్థితుల విషయానికి వస్తే డబ్బు విషయంలో మీరు ఎప్పుడూ ధైర్యంగానే ఉన్నప్పటికీ ఇటీవల పెరిగిన ఖర్చులు మరియు అస్థిరమైన ఆదాయం మిమ్మల్ని ఆందోళనకు గురిచేసి ఉండవచ్చు. అయితే ఇప్పుడు ఆ ఆందోళనలు తొలగిపోయే సంకేతాలు కూడా కనిపిస్తున్నాయండి. ఒకేసారి పెద్ద మొత్తం రాకపోయినప్పటికీ నెమ్మదిగా కానీ స్థిరంగా మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుందండి. ముఖ్యంగా రావాల్సిన పాత బకాయిలు వసూలు కావడం లేదంటే నిలిచిపోయిన ఆదాయ పనులు మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంటుందండి. ఈ క్రమంలో మీ దృష్టికోణం కూడా మారి అనవసరమైన ఖర్చులు తగ్గించి భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన కూడా మీకు ఆర్థిక భద్రతను ఇస్తుందండి. స్నేహానికి మీరు ఇచ్చే విలువ చాలా గొప్పది, కానీ అందరూ మీలానే నిస్వార్థంగా ఉంటారనే కఠిన నిజం మీకు అనుభవపూర్వకంగా బోధపడుతుందండి. ఈ సమయంలో ఒక స్నేహితుడి అసలు రంగు బయటపడిపోతుందండి. మీ శ్రేయస్సు కోరేవారు ఎవరో, స్వార్థంతో దగ్గరైన వారు ఎవరో మీకు స్పష్టంగా తెలుస్తుందండి. కొందరు వ్యక్తులు మీ జీవితం నుండి దూరమైన మిగిలిన కొద్దిమంది నిజమైన మిత్రులతో మీ బంధం మరింత బలపడుతుందండి. అదేవిధంగా మీరు చాలా కాలంగా వాయిదా వేస్తూ వచ్చిన ఒక ముఖ్యమైన నిర్ణయాన్ని, అది వృత్తి లేదంటే వ్యక్తిగత బంధం ఏదైనా కావచ్చండి, తీసుకునే ధైర్యం మీలో కలుగుతుందండి. భయంతో కాకుండా మీ అనుభవంతో తీసుకుని ఈ నిర్ణయం మీ జీవిత దిశను మార్చే శక్తిని కూడా కలిగి ఉంటుంది. మొదట కొంత అసౌకర్యంగా అనిపించిన దీర్ఘకాలంలో ఇది మీకు మేలు చేస్తుందండి. మిమ్మల్ని నిరంతరం వెంటాడుతున్న గతంలోని చేదు జ్ఞాపకాల నుండి విముక్తి పొందే సమయం కూడా ఆసన్నమైందండి. ఈ జ్ఞాపకాలు మిమ్మల్ని వెనక్కి లాగుతున్నప్పటికీ ఇప్పుడు వాటికి మన్నించడం లేదంటే అంగీకరించడం ద్వారా ఆ భారాన్ని దించేయడానికి మీరు సిద్ధమవుతారనమాట. గతాన్ని వదిలేటప్పుడు భవిష్యత్తు స్పష్టంగా కనిపిస్తుందండి. ఇదే సమయంలో ఊహించని దారిలో ఒక కొత్త అవకాశం మీ తలుపు తడుతుంది. అది ఒక చిన్న పరిచయం లేదంటే ఒక ఆలోచన రూపంలో ఉండవచ్చండి. మీ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇది సరైన వేదిక అవుతుందండి. ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్న పరీక్షలు మిమ్మల్ని బలంగా తయారు చేశాయని, మీ జీవితంలో జరిగిన ప్రతి సంఘటన ఒక అర్థం ఉందని మీరు గ్రహించే అద్భుతమైన దశ కూడా ఇదేనండి. సింహరాశి వారు ఇప్పటి వరకు ఎదుర్కొన్న ప్రతి సవాలు కూడా, ప్రతి కష్టం వృధా కాలేదని గుర్తుంచుకోవాలి. ఇది మీ సహనానికి మహాదేవుడు పెట్టిన పరీక్షల ముగింపు దశ. భగవంతుడు ఫలితాన్ని ఇవ్వడంలో కొంత ఆలస్యం చేయవచ్చు, కానీ మీలాంటి నిబద్ధత కలిగిన వారికి ఎన్నటికీ కూడా అన్యాయం చేయడండి. ప్రస్తుతం మీ జీవితంలో ఒక స్పష్టమైన విభజన రేఖ కనిపిస్తుంది. మీతో ఎవరు నడవాలి, ఏ బంధం నిలవాలి, ఏ బంధం అక్కడితో ముగిసిపోవాలి అనే విషయాల్లో మీకు స్పష్టత లభిస్తుందండి. ఇకపై మీరు మీ విలువను తక్కువ అంచనా వేయలేరు. మీ శక్తిని, మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని వారి కోసం ప్రాకులాడటం మాపి మిమ్మల్ని మీరు గౌరవించుకోవడం మొదలు పెడతారు. సింహరాశికి అధిపతి సాక్షాత్తు ఆ సూర్య భగవానుడు. మీలోని ఆత్మబలాన్ని మరింత పెంచుకోవడానికి మరియు రాబోయే 3 రోజుల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించడానికి ఈ కింది శ్లోకాన్ని అయితే పాటించండి. ఓం హ్రీం సూర్యాయ నమః. ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత కనీసం ఒకసారైనా సరే రోజుకొకసారి పఠించండి. మంత్రోచ్చారణ మీ రాశి అధిపతి అనే సూర్యుని బలపరుస్తుందండి. తద్వారా మీలో నాయకత్వ లక్షణాలు, ఆరోగ్యం మరియు సామాజిక గౌరవం రెట్టింపు అవుతాయండి. గతాన్ని వదిలి ఆ మహాదేవునిపై నమ్మకంతో ముందుకు సాగండి. విజయం మీదే. చూశారుగా సింహరాశి వారు మే నెల ఎంతటి అద్భుతమైన మార్పులను తీసుకురాబోతుందో. గతం మీకు చేదు జ్ఞాపకాలను ఇచ్చి ఉండవచ్చు, కానీ వర్తమానం మీకు అద్భుతమైన అవకాశాలను ఇస్తుందండి. ఇవి మీ విలువను గుర్తించిన వారి కోసం పాకులాడటం ఆపేసి మీలోని ఆత్మవిశ్వాసాన్ని తిరిగి గుర్తించుకోండి. ఆ సూర్య భగవానుడి అనుగ్రహం మీపై ఉంటుంది. అందుకే ప్రతిరోజు ఓం హ్రీం సూర్యాయ నమః అనే మంత్రాన్ని మాత్రం పఠించడం మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక వెంటనే లైక్ చేయండి. సింహరాశి మిత్రులకు పంచుకోండి. మరిన్ని జ్యోతిష అప్డేట్స్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ జీవితంలో కొత్త వెలుగులు నిండాలని కోరుకుంటూ ఓం నమః శివాయ.